నాగార్జున సాగర్ కాలువలో పంటలు ఎంత బాగా పండుతా ఉండే, మాకు కూడా చాలా సంతోషం ఉండే. 18 పంటలు పండించినాం నాగార్జున సాగర్ కింద. మిర్యాలగూడెంలో కేసీఆర్ మాట్లాడుతూ భూములకు కూడా నీళ్ళు నెరవేర్చలేదు కాంగ్రెస్ అంటూ మాట్లాడారు. శాశ్వతంగా తెలంగాణ 10 సంవత్సరాలు నీళ్లు తక్కువైనా ఇస్తామన్నారు, కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తలేదు కాంగ్రెస్? కాళేశ్వరం నీళ్ళు తెచ్చి కాంగ్రెస్ మూసీ నదిలో వేసి విమర్శించారు. అక్కడి నుంచి ఉదయ సముద్రం తెచ్చి అక్కడి నుంచి పెద్ద దేవులపల్లి రిజర్వాయర్ కలపాలి. శాశ్వతంగా ఉండకూడదని చెప్పి ప్రణాళికలు రచించారు. నన్ను కష్టపూర్వంగా ప్రయాణం చేయాలంటున్నారు కేసీఆర్. కాంగ్రెస్ అంటుందని అన్నాడు. కేసీఆర్ అంబేద్కర్ పుణ్యమని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పుణ్యమని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆయన రాజ్యాంగంలో ఆర్టికల్ 3 పెట్టినాడు కాబట్టి ఆయనను గౌరవించాలని మొత్తం ప్రపంచంలోనే ఎక్కడ లేనంత ఎత్తులో 125 అడుగుల ఎత్తులో హిమాలయం అంతా అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ లో పెడితే, మొన్న అంబేద్కర్ జయంతి జరిగితే ముఖ్యమంత్రి మంత్రులు ఎవరు పోలే, ఆ మానేనికి ఒక దండ పెట్టలే, కేసు తాళం వేసినారు. వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇదేం దిక్కుమాలనే ప్రభుత్వం తిట్టుకుంటూ పోయినారు. దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇవన్నీ కూడా అడ్డగోలు మాటలు, నిందలు, అనవసరమైనటువంటి కథలు చెప్తున్నారు తప్ప వీళ్ళు న్యాయం చేసే పరిస్థితులు లేరు. మరి ఇప్పుడు ఏం జరగాలి? న్యాయం జరగాలి. న్యాయం జరగాలంటే ఇలా ప్రజల కాంగ్రెస్ పంచాయతీ పడ్డది. ప్రజల పక్షాన గట్టిగా కొట్లాడేటటువంటి పంచాయతీ పెద్ద కావాలి. ఆ పంచాయతీ పెద్ద ఎవరు? కేసీఆర్ఏనా? టీఆర్ఎస్ ఏనా? నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, నేను ఇంకా సూర్యాపేటకి వెళ్ళాలా, విషయాలన్నీ మీరు టీవీలో చూస్తా ఉన్నారు. నిన్న రాత్రి టీవీ 9లో నేను కూడా అన్ని చెప్పినాను, మీకు అన్ని విషయాలు తెలిసిపోయినాయి. తప్పకుండా మళ్ళా మన రాజ్యమే వస్తుంది, అనుమానం లేదు. ఎవడు కూడా ఆపలేడు. బ్రహ్మాండంగా తెలంగాణ మనం కలగన్న బంగారు తెలంగాణ అయ్యేదాకా మనం అద్భుతంగా తీసుకొని పోవాలి. నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది, పార్లమెంట్ ఎన్నికలలో బీఆర్ఎస్ కు బలమిస్తే అది తెలంగాణ ప్రజల బలమైతుంది, తెలంగాణ ప్రజల శక్తి అవుతుంది. మీ తరఫున ఈ ప్రభుత్వం మెడలు పట్టగలుగుతాం, అన్ని విధాలుగా సాధించగలుగుతాం. ఇవాళ మీరు చూపించినటువంటి ఈ స్వాగతం, ఈ ప్రేమ నా జన్మలో కూడా నేను మర్చిపోను. ఇంత అద్భుతంగా మీరు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. కానీ మే 13వ తేదీ వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించి పార్లమెంటులో కృష్ణారెడ్డి గారికి ఓటేసి, కారు గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలి. ఇవాళ 12 ఎంపీలు మనం గెలిస్తే తెలంగాణలో భూమి ఆకాశం ఒకటి చేసేంత పోరాటం చేస్తానని మనం చేస్తాం. మీరు ఇచ్చే బలంతోనే కేసీఆర్ కానీ పోరాటం చేయగలుగుతారు, మీకు న్యాయం చేయగలుగుతారు.